ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ దాంట్లో ఎవరికైనా ఏమైనా అయిపోతే ఎవరిని ఏమన్నారు, ఏమైనా ఉంటే నాకే తిడతారు. నీకేమన్నాడు నాని? అది చెప్పు, నీకేమన్నాడు? ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా. అరే ఇది నేను ఒకటారా? అవును ఒకటే. ఒకసారి చెప్తాను గమ్మున పెద్దగా అవుతుందా? చిన్న పోరాడు అన్నావు అంటే ఏదైనా ఒక్కటి క్యాల్కులేట్ చెయ్యి. అంత పెద్దోడే మాట్లాడకు. మస్తు అంటే బాబాయ్ వద్దు, అవసరం లేదు. ఏమున్నాయి తోడా చెప్పు. మీదికి తెచ్చిండు బండాడు చేయాలని అడిగి వెళ్ళిపో. ముఖం మీద బ్యాగ్ పడి చూడేందన్న మరి. ఆయనకి అంత ప్రేమ ఉంటే నన్ను వెళ్ళిపోమనేటోడు కాదన్నాడు. ఒకటే అడుగుతా, నిన్ను కలిసి ఉంటావా లేకపోతే వెళ్ళిపోతావా? పొందాడు అన్నా పో అన్నా బండి తీరా చూడు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్, వాళ్ళ బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళ అన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే లైక్ కామెంట్లో చాలా మంది అన్న మీరు కలిసి ఉండాలి అంటే నేను ఏది ఉన్నా కామెంట్ బేస్ అయ్యి నేనైతే అది చేస్తా. సో నా సైడ్ నుంచి అయితే నేను వచ్చినాను. నేను ఏదైనా ఏమైనా ఉండని, అది ఏడికైతే ఆడికి అన్నట్టు నేను కూడా ఉన్నా. ఎందుకో నేనంటే నేను పెద్దోని ఉన్నా అంటే నేను చాలాసార్లు చాలా కొన్ని దాంట్లో నేను కాంప్రమైజ్ అయినా. ఆల్మోస్ట్ చాలా మ్యాటర్లలో నేను కాంప్రమైజ్ అయినా, మీరు చూసి ఉండొచ్చు. నాకు ఈడ ఏంది అంటే ఇప్పుడు చాలా మంది కామెంట్ కూడా చేసిరు. ఇప్పుడు నేను అంతా కూడా నేను నా సైడ్ నుంచి సరే రాని, నేను మాట్లాడానికి రెడీ. వాడు ఏంటంటే కొన్నిటికి తగ్గాల, వాడు పెద్దగా అవుతుండు, వాడిని కూడా ఉండాలి కదా. అరే అన్న చెప్పింది కరెక్ట్ ఉండొచ్చు, నువ్వు ఒక్కరిని ఉండు. నేనే నేర్పించిన బండి ఎన్నోసారి వానికి, నేనే చిన్నప్పటి నుంచి నేనే బండి నేర్పించిన. ఇప్పుడు వానికి ఉండాలా. ఇప్పుడు వాడు ఏం చేస్తుండు, ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ దాంట్లో ఎవరికైనా ఏమైనా అయిపోతే ఎవరిని ఏమన్నారు, ఏమైనా ఉంటే నాకే తిడతారు. కూడా చెప్తున్నా నువ్వు కూడా అంతకే ఉన్నావు అది అంటే అట్లా చెప్పలే కాదు. నువ్వు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏమన్నారు అన్న నువ్వు కూడా అంతకే ఉన్నావు, నువ్వు కూడా ఏం మాట్లాడతలేవు, నువ్వు ఏం చేస్తలేవు అంటే దాని గురించి అన్నట్టు నేను చెప్తున్నా. నేనేమంటున్నా మీరు ఒక్కసారి మీరు కూడా వాంతో మాట్లాడు, మీకు కూడా తెలుస్తుంది వాడు ఎట్లా చేస్తుండే ఏంది అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. ఏం చెప్పిండు ఏది ఉన్నా మనం డైరెక్ట్ మీరు ఈడొద్దు, ఆడ స్కూల్ దగ్గరకు రమ్మని. స్కూల్ దగ్గర నేను వచ్చినాక మీరేం మాట్లాడతారు నేను మెల్లగా కిరాక్ కాక అంటే ఇప్పుడు వన్ టెన్షన్ వానికి ఉంటాయి. ఇదే మాట వానికి ఎప్పుడు మీరు నాకు ఎప్పుడు కంటే వానికి చెప్తే నాకు కూడా అర్థమవుతుంది కదా. అరే కాదు నాని, అర్చుడు అంటే మన మంచి కోపం రాదా? ఏమైనా అయిపోయింది, బండి నడుపుతున్నాడు, ఏమైనా అయిపోయింది అనుకో, పెద్దోడు అవుతుండు. వాడు ఒక్కడు నడితే వేరుంటది, ముగ్గురు ఉన్నారు కదా నాని. నేను ఏమంటున్నా, నువ్వు పిలుచుకొని ఏది ఉన్నా ఆఫ్ కెమెరా అవుతూ ఆన్ కెమెరా, ఎందుకంటే అందరు తెలియాలి. ఇప్పుడు నా సైడ్ నుంచి కూడా నేను ట్రై చేస్తున్నా, వాడు కూడా చేయాలి కదా. ఇదే కెమెరా తీసుకొని నేను స్కూల్ దగ్గర ఉంటాను, స్కూల్ దగ్గర తీసుకొని రండి, మాట్లాడడానికి రెడీ, నాకేమో ఇష్యూలు ఏం లేవు. వాడు ఏంటంటే నేను చెప్పినట్టు సరే కిందికి రా, జల్దీ రా.
ఇప్పుడే చెప్తున్నా అంతలా ఎక్కించుకోక అని అని కూడా తప్పులు ఉన్నాయి. ఎన్ని తప్పులు ఆయన already ఏదో- చెప్పిండ్రా భయ్. ఎందుకేమో నువ్వు వాడిని అంటున్నాను మన నాకు చెప్తున్నావు. ఆందే తప్పు ఆందే. వాడు మస్తు నోచాడతాడు వాడు చిన్నవాడు. వాడు పెద్దోళ్ళకి ఉంటా జవాబు ఇచ్చి మాట్లాడుతున్నాడు. చిన్న ఉంటాడు వాడు కొన్ని చెప్పిండ్రా భయ్ నన్ను ఇట్లా చేస్తున్నాను. ఇట్లా వస్తుందా బెటర్ తప్పుడు అడుగుదాం ఆయన కూడా అడుగుదాం. వచ్చాను ఏమైనా ఎందుకు రాలే బ్రహ్మణ దగ్గరికి ఎందుకు మరి దారుణంగా అన్నాడు ఏం దారుణంగా అన్నాడు? కలిసి ఉంది ఇప్పుడు దారుణంగా అంటే నువ్వే కదా ఫోటోలు తీసుకొచ్చి ఇచ్చింది ఆయనకి. కాదు అన్న స్కూల్ కాడ వెయిట్ చేస్తాడు. వెయిట్ చేస్తూ నువ్వు కూడా రానా అరే నువ్వు పెద్ద ఏ లేదు బాబాయ్ మరి అసలు ఏ మొత్తం నేను అసలు రాను నేను. అరే ఆయన ఏయ్. చాలా గలీజ్గా అన్నాడు ఇదే బాబాయ్, నేను మొండి రాను. లెక్కలు తగ్గించుకోరా. అన్న గలీజ్ అన్నాడంటే జీప్ నడిపినా అన్న ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరిని అడుగుతారు? అన్న, ఏం ఆయన కానప్పుడు చూసుకోవాలి అన్న, కాబట్టి. బాబాయ్, అరే, ఏం అన్న, కానప్పుడు. ఏమన్నా చెప్పొచ్చా? అరే నువ్వు ఆగురా. అరే ఏం కానప్పుడు చెప్పొచ్చుదా? అన్న నేను ఆపేసిన కదా అన్న, ఆయన నేర్పిస్తాను కదా ఆపినవరా? ఎట్లా నడిపించినా ఆయన చెప్పినప్పుడు ఆపేసిన నేను. వీడియో చూడలే మేము. 3 సార్లు చెప్పాను కానీ ఆపేసిన నేను. అరే ఇప్పుడు ఇట్లనే నేను ఏమన్నా స్కూల్కి పోవాలి, ఏ నేను రాను. అరే, నీకు మొన్ననే ఎక్కారా జిత్తి అవుతాని? లేదు బాబాయ్ నేను అరే ఏం ఓపెన్ ప్లేస్ బాబాయ్ అది. ఏదో ఒకటి కాదు, చాలా ఉన్నాడు, అన్నతో మాట్లాడుకున్నా అయితే. ఏ, నేను స్కూల్ వేరు ఉన్నాడు. మాట్లాడితే ఏమో. ఏ, నేను రాను. అరే ఓ బాబాయ్ నీకు నేను రాను. నేను రాను, నీకేమో రానా? ఏదన్నా ఉంటే మాట్లాడితే తెలుస్తుంది. మాట్లాడనే ఉన్నాం. ఏదన్నా ఉంటే మాట్లాడు. నేనే ముఖం కూడా చూడలేదు. నువ్వు రా, అంతే ఎందుకు? అరే, కలిసి మాట్లాడాలి ఇప్పుడు. మొండి లెక్కలు చేయకు. అరే వచ్చి మాట్లాడి ఇచ్చినా నన్ను పైకి సరేరా మీ బాబు ఇజ్జత్ ఇస్తా. దా బిడ్డ, దా. ఆడ పోయినా కూడా అట్లా ఏం కాదు. అరే, రూపాయి కూడా మాట్లాడతా. అంటే అట్లా మాట్లాడినందుకు కాదు బాబాయ్ నేను ఆయన అంటే ఆయన మాట్లాడే రైట్స్ ఉన్నాయి ఆయన మాట్లాడిన కానీ సరే బండెక్ బండెక్ రూపాయి మాట్లాడితే నేను మాట్లాడతారా? ఏ బండెక్ ఎక్కువ బండి బండెక్రా. అరే బండి ఎక్కురా బాయ్, మీ బాబాయ్కి ఇజ్జత్ నాడు అన్న. ఇగో మీరు వచ్చి మాట్లాడితేనే అయితే అన్న ఇట్లా కొట్లాడుకుంటా 10 మంది దాకా వెళ్ళి కూర్చో నానే కూర్చో. నాడు అనే నాడు చూడు. అగో ఏమున్నా మాట్లాడా నువ్వు బండి దిగా. నీకు ఏమన్నాడు నాని? అది చెప్పు, నీకు ఏమన్నాడు? ఫామ్ హౌస్ లో ఏమో లొల్లైందంట, నువ్వు తిట్టినావంట. దేనికైంది అడుగు, మళ్ళా ఆ మాట అడుగు. చెప్తాడు కదా దేనికైంది. ఇంత మంది ఉన్నారు కదా, ఇంత మందికి తెలుసు. వీడియో పెట్టి నా వీడియో చూసేది ఉండే నా. నేను నాకు ఫోన్ చేసి నీ తప్పు, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు అని నాకు ఎట్లా చెప్తావు నువ్వు? లేదన్నా తప్పు అని నేను అనలే. వాడు ఒక్కడే వచ్చిందంట ఆడికి వెళ్ళి. ఇంకోటి ఎందుకు అందరినీ ఎలా కొట్టినా నేను? అందరినీ ఎలా కొట్టినా? ఇప్పుడు సరే నా, నేను ఒక మాట చెప్తాను. సరే విను. నేను ఒక మాట చెప్తా. ఏం పంపించాలా? పోయినాక అరే ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా. సరే చెప్పాను నువ్వు బండి నడిపోయింది నేను. అరే బండి నడిపి- చెప్పకపోతే అరే, ఇంకోటి అరే, చెప్తావా అరే, నేను? అయిందా? అవన్నీ వదిలేయ్. అరే, కాదన్నా. సరే ఒక సెకండ్ అవన్నీ వదిలేయ్. చెప్పు. ఫోటో ఫ్రేమ్ ఎట్ట వల్ల కొడతారో నీకు అలా అంత- కొడతారు. నీకు అంత రోషం ఏందిరా మళ్ళా? నువ్వు ఆడికి నీకు అంత ఎట్లా రోషం కొడతావు? ఏంది? ముఖం మీద బ్యాగ్ ఎట్లా పడేసినావు? నాకు బాధ లేదా? తప్పు అవురా, నేను తప్పుకున్నాక పెద్దోడు, కూడా. నేను చేస్తా, బరాబర్ చేస్తా నేను. నేను కూడా ఇంకొకటి చేసినా అన్న. నేనేం ఇగో నేను ఒక మాట చెప్తా. వానికి లేనప్పుడు మీరు ఇంత ఫోర్ చేసిరు అనుకో, ఇగో నేను మీరు రమ్మన్నారు, ఇగో నేను సరే, చెప్తా. నీకుందా అన్న? నేను రమ్మన్నారు, నీకుందా? నేను రమ్మన్నారు, పెద్దోడు నేను రమ్మన్నారు, నేను వచ్చినా. నేను వచ్చినానా లేదా మీరు మాటకి? ఆడికి వచ్చినానా లేదా? తీసుకురామన్నా. వీడికి వచ్చిన తర్వాత నేను రాను గీను అంటే ఎట్లుంటది?
ఫీల్ అయినా అంటే మేము అయినా మంచిగా- నా- నాని, నేను కాదన్నా, మంచిగా అందరూ ఎలా కొడతాడు, అన్నిటికీ వాడిని ఎట్లా కావాలా? కొడతావా? నేను అన్నిటికీ వాడు ఫోటో ఫ్రేమ్ ఎట్లా ఫోటో ఫోటో ఫ్రేమ్ ఎట్లా కొడతాడు నేను పంపించిన సరే, నేను పంపించిన నువ్వు ఎట్లా పంపించినా వాళ్ళ కొట్టినా? అరే ఇది నేను ఒకటారా అవును ఒకటే ఏదో ఒకటే ఒకటే. మాట్లాడకన్నా ఇగో. ఇట్లా నట్టయితే మనం అందరి మీద వేసినావు బ్యాగ్ అన్ని ఒక్కరి మీద వేసినావు బ్యాగ్ అందరి మీద వేసినావు అందరి బ్యాగులు లేవు వాడ అందరూ అందరు బట్టలు లేకుండా వచ్చిరేమో మరి కాదు కాదు లోపల పోయి నేను లోపల పోయి బ్యాగ్ తెచ్చి నా ముఖం మీద ఇసిరేసిండు ఈయనే అన్న నేను చెప్తా అట్లా ఇచ్చి అరే ఇచ్చో నన్ను ఇచ్చి పంపించేసేది నేను ఒకటి సరే, నేను ఒక మాట అవుతుంది అన్న బాబు గారితోని ఇగో నాకు ప్రాబ్లం అయితే ఎన్నోసారి ఎన్నో ఇష్యూలు అయినప్పుడు అవునా? నేను ఒక్కనే ఫేస్ చేసిన ఓన్ కి ఇన్వాల్వ్ చేయలేదు అన్నది సరే వాళ్ళకి దింపేరా నేనే నేర్పిస్తా నేను కూర్చుంటారా వాళ్ళని దింపేరా అవును, అవును, అవును. అమ్మాయి నువ్వు ఉన్నావా? ఏమన్నా అమ్మాయి పడిపోయింది అనుకో నేను ఆ మాట అన్నందుకే వచ్చి ఆపినా కదా అవునా కదా ఆ మాట అన్నందుకే వచ్చి ఆపినా ఆపకపోలేను నా మీదికి తెచ్చిండు బండాడు నీ మీదకా? అరే మంచి ఎక్కిస్తుండు బాబాయ్ ఓని అన్నా ఏమంటావా చెయ్యండి చేస్తాడు. వాడు ఫీల్ అవుతున్నానా నువ్వేమంటున్నావు నువ్వు మాట్లాడితే మనం ఇగో 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 మీరు పిలిచిరు బాబాయ్ అన్న ఓని అన్న ఇగో పోతాను నేను. అరే, అరే ఏం చేసాం బాబా అరే మీ బాబాయ్ గారు ఇజ్జత్ తీయాలి ఆయనకు. మా బాబాయ్ మాట్లాడడానికి వచ్చిన నువ్వు ఊరికే మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నావు ఆయన నీకు. నేను ఏమంటున్నా ఆయన పోనీ అని చెప్పి నీకు గమ్మున మాట్లాడుతున్నావు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు తగ్గి మాట్లాడుతున్నా తగ్గి మాట్లాడు తగ్గి రాలే మాట్లాడతాను వచ్చాడు నేను ఎన్నో సంవత్సరాలను చూస్తున్నా అవురా తెలుసు వచ్చింది ఎవరా బాయ్ పుట్టికి వచ్చిందా ఏమన్నా ఒక్క సెకండ్ నేను మెల్ల అరే ఏం అబద్ధం చెప్పారా అన్న ఏమన్నా అయితే అన్న ఏమన్నా అయితే బొర్రకుండా మాట్లాడు ఏమన్నా ఏం కాదు అన్న ముందు జాగ్రత్త చెప్పిండు అన్న సీరియస్ అండి ఒక్క సెకండ్ అన్న చెప్తే ఆయన నమ్మి అంతమంది వేయరు అన్న ఒక్కరికి ఏమైనా వచ్చి ఆయన అడుగుతారు వీళ్ళు అడగారు చిన్నోడు సరే తిడతారు ఇంకోసారి చేయాలని చెప్పాలి కానీ ఆడికి వెళ్ళిపో ముఖం మీద బ్యాగ్ పడి చూడేందన్న మరి ఎందుకు పట్టించేసాడు? అంత కోపం ఎందుకు అన్న నీకు ఏమైనా పెట్టుకున్నావా? ఎందుకన్నా అంత కోపం ఎందుకు కరెక్ట్ అడిగినావు నువ్వు ఈ క్వశ్చన్ కరెక్ట్ అడిగావు వానికి అంత పక్కన ఎందుకు వాడు వెళ్ళిపోవడానికి నువ్వు ఓమంటే ఓలా అన్నావా? రైట్ పెద్దగా అవుతుందా ఇందాక చిన్న పోరాడు అన్నావు అంటే ఏదైనా ఒక్కటి క్యాల్కులేట్ చెయ్యి చిన్నోన్నా పెద్దోన్నా నువ్వు పెద్దోన్నా మళ్ళీ వాడు అర్థం చేసుకోవాలి కదా కోపం వచ్చింది ఇట్లా వేసినని వాడు అంత పగడితో వెళ్ళిపోతే అంత కోపంతో నాడు వెళ్ళిపోతే నేను వాడు ఒక్కడు పోతున్నాను ఇద్దరు వాళ్ళని పంపించిన మేమందరం కూడా వచ్చేసాం మనతో పంపించు అరే బాబు మాట్లాడుతున్నా బాబాయ్ ఇగో వచ్చి ఇజ్జత్ తీసుకుంటే తప్ప ఏముండదు ఇక్కడ అడుగు పోదాం ఇజ్జత్ ఏం అంటే అయిపోతుంది నువ్వు కూడా మాట్లాడుకోవచ్చు కదరా ఆయన వేసింది ఏం చేసిందో చెప్తున్నా ఆయన వేసింది చెప్తున్నాడు ఆయన వేసింది మంచి దాని గురించి చెప్తుండంట నువ్వు మంచి గురించి చేసినప్పుడు అంత దూరం నుంచి ఎట్లా వదిలేస్తావన్నా అందుకే 4 కిలోమీటర్లు నడిచిందంట వాడు 4 కిలోమీటర్ నడిచి వానికి అంత కోపం ఉండేటోడు బండి ఎట్లా నడుపుతాడు మళ్ళా కోపం నాకు తెలియదు ఇంత సీరియస్ అవుతావని చెప్పి నాకు సీరియస్ ఎందుకు స్టార్టింగ్ నేర్పించినందుకు నాకు నడపబుద్ధి అయింది నేను నడిపిన ముంగట చిన్నోడు ఆడు పెద్దోడు అన్నాడేమో గానీ ఆడు పెద్దగా అవుతుంది కానీ దమక్తో కొంచెం చిన్నగా ఉన్నాడు అది నీకు తెలియదా నీకు తెలియదా నీ దగ్గరనే ఉంటుండే కదా ఇంట్లో కన్నా నీకే ఎక్కువ తెలుసు నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు కదా సరే రాత్రి బయట ఎందుకు తిరుగుతుంది మనం ఎప్పుడు తిరిగినా
మొన్న రాత్రికి ఏడో పోయినరా ఏడైనా? పాన్ తిన్నీకి పోలే ఏం పని తిన్నా? 2 బజే రాత్రికి మా డాడీ వినిపిస్తాను నాకు పని ఫోన్ 2 బజే రాత్రికి 2 బజే రాత్రికి బయట నేను ఒక మాట చెప్తా నువ్వు ఇంటర్ డిగ్రీ తర్వాత ఏమైనా వేసుకోరా భయ్ నాకు అవసరం లేదు 2 గంటలకు ఓడి పెడతారు పాన్. పనికుంటారా పాన్ షాప్ అది మన రాకుంటారా? అరే 12 గంటలు నువ్వు 10 దాకా ఎప్పుడు ఇంట్లో ఉండేటోని కొత్త మధ్యలో అంటే పెద్దగా అవుతున్నావు బయట తిరుగుతున్నా అన్న, నాకు దోస్తులు లేరా అన్న? నువ్వు తిరిగి వచ్చినందుకు పోతా అన్న. నీకేమో దోస్తు? అన్న, నేను బాబాయ్ నీ ఏజ్ లో అయిపోతే ఏజ్ లో తిరగాల బాబాయ్, నేను ఇంట్లో కట్టి వాడేస్తే నేను ఏం చేయాలి? ఏడా తిరగద్దురా ఏడా తిరగద్దు నువ్వు తిరగొద్దురా. ఏం చేయదు నువ్వు ఎందుకు పోతావు పబ్లిక్? పెళ్ళైనాక ఎందుకు పోతావు పబ్లిక్? మాట్లాడకు మాట్లాడకు మరి ఆయన కూడా ఒక పబ్బులకి నువ్వెందుకు పోతావు నా పబ్బులకి? పెళ్లి కాలే నీకు? అవురా, నాకు పిల్ల ఏంది అంటే నాకు కొంచెం మంచి చెడు తెలుసురా. నువ్వు ఆ తెలుసురా, వాళ్ళతో వాళ్ళ ముగ్గురు పోతురు మళ్ళీ ఏమైనా అయితే ఓర్రా ముగ్గురు కాదు మంచిగా పోయినా మేము. మంచిగా నాకు చెప్పే ముందు నువ్వు కూడా పబ్బులు పోను మాను మరి. ఎందుకు అరే అరే బాబు ఏంద్రా అట్లా తవ్వుతే మస్తు వెళ్తే బాబాయ్ వద్దు అవసరం లేదు. ఏమున్నాయి తోరా చెప్పు. అది తోసిన వినిపించిండు. అరే రే నేను ఒక మాట చెప్తాను వానికి వచ్చేది ఉంటే వాడు నా మాట వింటే రమ్మను, నా మాట అయినకపోతే నాకు వద్దు వాడు. ఏ రోజైనా మాట చూసిండా లేదా చిన్నప్పటి నుంచి? మరి ఆ రోజు ఒక్కసారి చెప్తా ఆయన గమ్మున మాట్లాడకన్నా అన్న ఇట్లా మాట్లాడతాడు ఫీల్ అవుతాడన్నా ఇట్లా మాట్లాడడం తప్పనా? అంతగానం బ్యాగ్ తీసి ముఖం మీద అదే మాట నీకంటే నవ్వుకుంటావా? నమ్ముతాడు రాడు గుర్తుపెట్టుకోమను. సరే గుర్తుపెట్టుకుంటావు. ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీతో ఏమైనా కొట్లాటైంది, బ్యాగ్ తీసి ఇట్లా ముఖం మీద వేస్తే వెళ్ళిపోతావా? ఎవరు వెళ్ళిపోతావు. అడుగు అది మా ఇంట్లో లేరు, అడుగు మా ఇంట్లో లేరు. అరే ఈ ఇంట్లో గురి నీ ఇంట్లో కన్నా ఆయనకి ఎక్కువ తెలుసు కదరా, ఆయనకి ఎక్కువ తెలుసు కదరా నీ గురించి. ఆయనకి ఎక్కువ తెలిసినప్పుడు ఆయన అట్లా చేయొద్దుగా నాతో. మరి మళ్ళీ నువ్వు కూడా ఆయనతో అట్లా బిహేవ్ చేయొద్దు. ఆయన హార్ష్ గా బిహేవ్ చేసి స్టార్టింగ్ నాతో. నువ్వు హార్ష్ గా బండి నడిపించినావు ఫస్ట్. వాళ్ళకేమైనా అయితే ఆయనని పట్టుకుంటారు. ఆయన మాటలు నమ్మి మొత్తం సంజాయించే సారీ చెప్పిండు అని అడిగినాం, చెప్పినా అని చెప్పిండు. మరి నేను ఒర్రేది చూస్తున్నా వాని మంచి గురించి చెప్పాడు. ఆయన హార్ష్ గా మాట్లాడుతా అంటున్నా, మళ్ళీ హార్ష్ గా బండి నడిపిండ్రా. నువ్వు బండి ఎందుకు తీసుకోవడం? చెప్పినప్పుడు అన్న లాజిక్ గా మాట్లాడతా ఒకసారి ఇటు రావా మీరు అన్న? ఇగో నేను రావాలా? నువ్వు వచ్చి అరే నేను కూర్చుంటారా అనగానే వచ్చి బండి ఆపిన్నా ఏడా నీ పక్క వాడికి వచ్చిన ముంగడిని బండి ఆపినావు. ఆపినాక నువ్వు ఎందుకు నీకు తిట్టినానా, నీకు కొట్టినా? ఫస్ట్ వాళ్ళని తిట్టినానా, ఎవరికి తిట్టినా? నేను తిట్టినా, ఓన్ కొట్టినా, ఓన్ కొట్టినా. ఫస్ట్ నీకు కొట్టినానా, వాళ్ళని కొట్టినానా? నీకు నూకినా, నీకు కొట్టలే, పెద్దోని అవుతున్నా, తర్వాత ఏమైంది? మన నా మీద ఎందుకు అంత సీరియస్? ఇక వీని మీద చేయలేపితే నాకే కొట్టినట్టు ఉన్నాడు. మాట్లాడిన దానికి ఆన్సర్ ఇవ్వను కదా. చెప్పురా తర్వాత ఎందుకు అంత సీరియస్ అయినా? ఎందుకు
ఎందుకు అరే నువ్వు బండి ఎట్లా నడుపుతున్నావురా? అడిపోద్దు అని చెప్పి రెండు కొట్టేది ఉండే కానీ వెళ్ళిపో అంటే అరే కొట్టేది ఉండే నన్ను. మీ మమ్మీని బ్యాగ్ ఇట్లా వేసేసి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? నాకు ఎప్పుడు చెప్తే వెళ్ళిపోతావా? చెప్తే వెళ్ళిపోతావా? మోతా వెళ్ళిపోతాను. అరే, అంత ప్రొలాంగ్ చేయకరా అంత దూరము 24 కిలోమీటర్లు ఆడికే నొక్కని అవురా, నేను ఇంకా వీళ్ళకి పంపించలేదా? నువ్వు ఒక్కని పోయినావా? పోయినాక పంపినావు. ఏం పోయినాక? అయితే లేదు వాడు ఎట్లా మాట్లాడుతుండో తగ్గించుకోరా భయ్. చెప్తే అర్థం కాదా భయ్ నీకు? అన్నకి ఇంకా అయ్యో నువ్వు ఎప్పుడైతే అన్నా నా మాట ఇంటా అని చెప్పి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కదా. బాబాయ్ నేను అదే నీకు రేపటి రోజు ఏమన్నా వస్తే కూడా మీరు వచ్చి నుంచొని మీరే మాట్లాడాలా. అయ్యో బాబు సాయి ఆయనది ఏం తప్పు లేదు, ఏది ఉన్నా మాదే తప్పు. నేను వాళ్ళ బాబాయ్ని అయితే నేను ఇమ్రాన్ అన్న జోలికి ఓరు వద్దు, ఏమన్నా ఉంటే నాతో మాట్లాడాను. వీడియోలో మాట చెప్పారు అయిపోతుంది. మనకి ఏం చెప్పా వాడు కార్ నడపని ఏమన్నా నడపని నాకు అవసరం లేదు. సరే అన్న అట్లా మాట్లాడడం తప్ప అన్న. ఇగో నువ్వు తప్పు. నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏమంటున్నావు? లాస్ట్ ఏమంటున్నావు? ఇంత వాయినవా? మనకి ఎంత పొందాడు అన్న పోనా బండి తీరా కాదు మీరు కలుపుతామని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ వాడు సంజాయించి 2 పెట్టి నువ్వు నడిపినా అని చెప్పి నన్ను ఒక్కనే అంటారు. నడపమని ఎంకరేజ్ చేసి వీళ్ళందరూ అందరు తప్పు ఉంది, మేము కూడా వచ్చేసాం. నువ్వు కూడా సారీ చెప్పాలా? సారీ సారీ ఒక్కడు చెప్పలే సారీ. మేము సారీ కూడా చెప్పినాము, అక్కడి నుంచి వచ్చేసాం. ఈయన ఏం చేసిండు తెలుసా తప్పు? అందరు నిలగొట్టిండేమో, బ్యాగ్ ఇచ్చి పంపించేసిండు. ఈడు ఒక్కడు వచ్చిన ఆడికెళ్ళి నడిచిందంట అన్నాడు. నడిచిన 2 కిలోమీటర్ నడిచాడు అవసరం లేదు. ఇట్లా 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 దాటి దిగినావు, ఏడ ఆటో వేసినావు, అన్ని తెలుసు. మేము ఇంకా ఏడ్చుకుంటూ వచ్చినాం మా వెనకాల అందరం. ఎందుకో ఎవరు రమ్మన్నారు ఫ్యామిలీలో అంటారు. నేను అందుకే వెళ్తాను చక్కగా ఉండను. అరే ఆ రోజు నీకు సపోర్ట్ కదరా. ఏం జరుగు మీరు అందరు పాములే. నువ్వే పాము మళ్ళా పాములే సాలా వాళ్ళతోనే ఉంటావు కదా, వాళ్ళతోనే తిరిగి వాళ్ళ పాములో నువ్వు ముందు కానీ ఇప్పుడు ఆయన సారీ అయితే చెప్పు మరి. నీకు వచ్చినప్పుడు మాట్లాడదాం ఇట్లా ఒకటే అడుగుతా నిన్ను, కలిసి ఉంటావా లేకపోతే వెళ్ళిపోతావా? అదే మాట ఆయన అడుగురే నేను చెప్తున్నా వాడు ఎప్పుడైనా రావచ్చు. వాడు ఏంటంటే ఇగో వాడు ఎన్ని రోజులు నేను వాడు నా మాట వింటాడు ఇప్పటికి ఇంటా. నేను ఏడ ఇంటున్నారా? మీదికి వస్తావు కొడతావు. ఇంకా కొన్ని రోజులు అయితే అర్థమైందా? అట్లా మాట్లాడకరా పెట్టుకొని ఉంటా. నాకు షార్ట్ టెంపర్ అర్థమైందా? మంచిగా రెచ్చగొడుతురు, అర్థం చేసుకోవాలని. మంచి చూసుకోవాలా? నన్ను వెళ్ళిపోండి బాధ అనిపేదా బాబాయ్ నాకు. అయినా ఏమున్నా మీద నోడుతో అంటాడు. అంటే నాకు అట్ట నేను అట్టుగా చిన్నప్పటి నుంచి నాకు బాధ అనిపిస్తుంది. అన్నాడు ప్రేమతో చేసుకోరా. ఆయనకి అంత ప్రేమ ఉంటే నన్ను వెళ్ళిపోమనేటోడు కాదన్నాడు. ఏడవకరా. మంచి కోసమే చెప్పిండు కదా వాడు ఏడుస్తున్నాను. ఇగో ఈయన ఏడుస్తున్నామో నేను ఇంట్లో మస్తు ఏడ్చుకోవచ్చు. అర్థమైందా? ఎప్పుడైతే నా మాట వినలేదు ఆ రోజు అరే నేను ఇన్ని టెన్షన్లు పడతారా? వీడు వచ్చి అన్నా నేను ఏం చేయాలా అన్నా నువ్వు చెప్పు, నేను పెడతా అట్లా చెప్పర్రా. తెలివి లేదన్నా అంటే మరి అంటూ నాకు అంత తెలివి లేదన్నా. అర్థం చేసుకున్న తెలివి లేదు. ఇంకా సరే రైట్ కొన్ని నేను చెప్పిందంటే మస్ట్ నేను ఏమంటున్నా
నేను ఒక మాట చెప్తే ఇగో, ఇగో, వదిలేయ్. ధరం ఇంకోటి వాడికి మనం. ఏదో ఒక రోజు అర్థమవుతుంది వాడు వస్తాడు. నీకు ఎప్పటికీ అర్థం కాదన్న నిజంగా. నువ్వు అర్థం ఆడదానికి ఎందుకే? నువ్వు ఎప్పుడైతే నా మాట వింటావో ఇగో, అప్పుడు రారా భయ్, నీకు వద్దు రా, ఎప్పటికీ లైట్ అర్థం తీసుకో. కాదు, ఓని. నేను వాళ్ళు పిలిచిరు వచ్చినా, వాళ్ళు పిలిస్తే వచ్చినా, నేను అర్థమైందా? నేను కూడా పిలుస్తాను వచ్చిన నేను మా ఇజ్జత్ పెడతావా, పెట్టవా? నేను కూడా మీ ఇద్దరు పిలిచిరాని వచ్చిన సరే సారీ చెప్పేసి పిలిచిరాని వచ్చిన అన్న సారీ చెప్పు ఆయన కూడా చాలా బాధపడతాను మళ్ళీ సారీ చెప్పినాక నాది ఎక్కువ ఏదో తప్పు ఉందని చెప్పేసి ఇగో ఇద్దరిది ఈక్వల్ ఉందిరా నాకు ఎక్కువ అంటే నేను పోనీ ఏ, ఆగురా వద్దు, వద్దు, ఆగు. అరే బాబు నా మాట పెట్టరా బాబు ఒక్కసారి బండి నాకోసం దిగు బాబు ఏయ్, బాబు చూసా అన్న నువ్వు అంతగానం వచ్చినావు వాడు ఇజ్జత్ ఇస్తుండా ఏ, సరే ఆంటీ, శరం లేదు, వదిలేయ్. ఇగో నేను వాడు సిగ్గు, ఈ వాడు ఏం చూస్తే ఇగో నేను ఆగరే. నేను ఏమంటున్నా వాళ్ళ అమ్మాయి చెప్తానే వింటున్నాడు. నువ్వు లైట్ తీసుకో, మనం చెప్తే అర్థం నాని నేను కాదు, మాట. కాదు, నాకు నేను సరే నువ్వు చెప్తూ ఇగో నువ్వు పిలిచినావు వచ్చినా మాట్లాడా నువ్వు పిలిచినావు నేను వచ్చినా మాట్లాడినా. నేనేమో ఇంకోటి ఏమంటున్నా, వాడు వాళ్ళ ఇంట్లోకే సెట్ అవుతుంది. అర్థమైందా? మనం ఎంత చెప్పినాం అనుకో, మొన్న మేము బయటికి పోయినప్పుడు చెప్పినా ఇప్పుడు అలీనా అరుస్తుండు అంటే నువ్వు ఎందుకు అరుస్తున్నావు నా మీద కూడా మంచి గురించి అయితే మంచిగా చెప్పొచ్చు కదా మీ అందరిని అంటే నాని మీరు ఎట్లున్నా ఒక పని చేయరు, మీరు ఏం చేయరంటే మీకు ఏదైనా ఇల్లీగల్ పనులు దానికి వచ్చి నేను మీ మీద ఒరుతా. ఎందుకు ఒరుతున్నావు అన్న మా ఇష్టం అని వదిలే వెళ్ళిపోవాలా?